ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మన దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించుదుముగాక. మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీరు కుటుంబాలతో వర్ధిల్లాలని మానక నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, ప్రతి మనిషి స్వేచ్ఛగా బ్రతకాలని, సంతోషంగా జీవించాలని, ఎవరి చెప్పు చేతల్లోనూ ఎవరి వశమయ్యి బంధకాల్లో ఉండాలని కోరుకోక, ప్రతి మనిషి తనైనా తన కుటుంబమైనా తన సంపాదన అంత స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. దానిలో తప్పేమీ లేదుగా. ఒకరి చేతి కింద బానిసగా ఉండడం బాధాకరం. అయితే బైబిల్ బోధించేది ఏమిటంటే, నా దేవుడు అన్ని కోణాల్లో నీకు నెమ్మదిని విశ్రాంతి కలుగు చేసేట్టుగా నిన్ను విడిపించి స్వేచ్ఛను కలిగించగలిగిన వాడు. మీకు ఒక మాట చెప్పి ముందుకెడతాను. మనం ఎప్పుడూ బానిసలు అవుతాం. ఒకరి దగ్గర అప్పు చేసుకొచ్చినప్పుడు అప్పు తీర్చలేకపోతే వాడు చెప్పినట్టు మనం వినాలి. అంటే బాకీ తీర్చకపోతే నువ్వు బందీవి, అతను చెప్పినట్టు చేయాలి. అలాగే పాపం చేసినంత కాలం పాపం మన మీద పెత్తనం చేస్తుంది. ఆ పెత్తనం పాపం మనల్ని బయటికి రానివ్వకుండా తన వశం చేసుకొని నిత్య నాశనానికి ఈడ్చుకు వెళుతుంది. పాపం ఉన్న చోట కన్నీళ్ళు, వేదన, దుఃఖం, రోగాలు ఉంటాయని మీ అందరికీ తెలిసిందేగా. కనుక స్వాతంత్రత కలుగు చేయాల్సిన దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడుదల చేసి గొప్ప పవిత్రమైన జనాంగంగాను సంతోషించే జనాంగంగా చేస్తానంటూ మాట ఇచ్చినవాడు ఆయన. ఎంత నమ్మదగిన దేవుడు. కారణం ఏంటంటే, ఆయన ప్రతివారిని విడిపించే దేవుడు. ఏ మనిషి కానీ ఎవరి పెత్తనం కానీ ఓ రకంగా పాప బంధకాలు కానీ నీ మీద ఉండకూడదు. విడుదల చేయగలిగిన వాడు ఆయనే. మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. 22వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించును అని వాళ్ళు అనుకుంటూ, వాడు యెహోవాకి ఇష్టడు కదా, వాడిని తప్పిస్తాడేమో అంటుంటారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ భారం ఎప్పుడైతే యెహోవా మీద మోపుతావో, భారము అంటే నువ్వు మొయ్యలేనిది. లోకంలో కుటుంబ భారం ఉంది, ఆర్థిక భారం ఉంది, కొన్ని భారాలు మీరు ఎరుగుదురు. అన్నిటికంటే మనిషికి భారమైంది పాపం. ఇది నువ్వు విడుదల పొందాలని ఎంత ప్రయత్నం చేస్తా విడిపించుకోవడం నీ వల్ల కాదు. కానీ ఆయన మీద మోపితే, అంటే మోయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. అమూల్యమైన రక్తాన్ని ధారధారలుగా కార్చి సిలువలో చనిపోయి మృత్యుంజయ లేచాడు. ఆయన మీద మోపితే పాపభారమే కాదు, అప్పుల భారమే కాదు, అనారోగ్య భారమే కాదు, ఏ భారాన్ని తొలగించి నీకు నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు. అయితే ఈ వ్యక్తి ఆయన మీద నమ్మకం ఉంచి భారం మోపితే వాళ్ళంతా అంటారు కదా, యెహోవా వాడిని విడిపించునేమో చూద్దాం, యెహోవాకి ఇష్టడు కదా, కార్యమేమైనా జరుగుద్దేమో చూద్దాం అంటూ కొంతమంది హేళన చేస్తూ వెర్రిగా చూడటం మొదలుపెట్టారు. బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? ఈ వ్యక్తిని బంధకాల్లో ఉంచక తప్పక విడిపించగలిగిన వాడు. నీకు నీవే విడుదల పొందలేవు గనక ఆయన విడుదల చేస్తాడు. దానికి నీ చదువు, గొప్పతనము ఏమీ అక్కర్లా. కన్నీడి ప్రార్థన, బ్రతిమలాడే మనసు, నన్ను విడిపించవా అంటూ అడిగితే ఆయన క్షణాల్లో వస్తాడు. బంధకాల్లో ఉన్న విడిపిస్తాడు, గాఢాంధకారంలో విడిపిస్తాడు, నష్టాల్లో ఉన్న విడిపిస్తాడు, పాపం నుంచి కూడా విడిపించి నీకు నెమ్మదిని కలుగు చేయగలిగిన వాడు. అక్కడ ఉంది తెలుసా, వాడు ఆయనకి ఇష్టడు కదా. ఎవరు దేవునికి ఇష్టడు? ఆయన వైపు తిరిగి బ్రతిమలాడి నన్ను విడిపించవా అని అడిగితే చాలు. నా వల్ల కాదయ్యా అని బతిమలాడితే చాలు. నీవు తప్ప నాకు దిక్కులేరయ్యా అంటే చాలు. ఆయన వాళ్ళు ఎందుకు మహా ఇష్టపడతాడు. వాళ్ళు విడుదల పొందలేకపోతున్నారుగా, నేనే ఆ పని చేస్తా అంటూ విడిపిస్తాడు. నీకు మంచి రోజులు దయచేయబోతా ఉన్నాడు. రాయబడిన మాట, నీ భారం ఆయన మీద మోపు, నీ పాదాలు ఆయన మందిరంలోకి రావాలి, నీ చేతులు ఆయన పాదాలు పట్టాలి, కన్నీటితో ఆయన పాదాలు తడపగలగాలి. ఎప్పుడైతే ఈ కార్యం చేస్తావో దేశానికే కాదు, నీ కుటుంబానికే కాదు, సాతాన పెత్తనం మీదే కాదు, అన్నిటి నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఈ రోజు నుంచి నిజమైన స్వాతంత్రంతో ఆనందం, సంతోషం, ఐక్యత, నీ కష్టార్జితం నీవే తింటూ దీవెనకరంగా ప్రార్థనలో సాగగలవు.
అట్టి కృప నా దేవుని ద్వారా నీకు కలిగి నిజమైన స్వాతంత్రం నీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోయే కార్యాల కొరకు వందనాలు. రెక్కల నీడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి నిజమైన విడుదల కలుగునట్లు వారందరూ సంతోషం, సమాధానం, నెమ్మది, క్షేమం అనుభవించినట్లుగా రక్షణ కలగాలి. ప్రార్థనాత్మ ఉండాలి, పవిత్రత ఉండాలి. సంతోష సమాధానంతో నడిపి కుటుంబ సభ్యులందరినీ దీవించి వాళ్ళ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.